పొద్దుగాల లేపింది. పొలం కాడికి పోయి ఇప్పుడు ఏం చేయాలంటే మాది పత్తి కట్ట కొట్టాలన్నమాట ట్రాక్టర్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు పోయి డైరెక్ట్ ఇక అంతా అటాక్ చేసేసి మొత్తం క్లీన్ చేసేయాలి. కమ్మలు గిమ్మలు ఉంటే తగలబెట్టేసి వస్తే అతను పత్తి కట్ట కొడతాడు అనమాట. నిద్ర మబ్బులో లేపింది. అయ్యో ఇంకా వెళ్తున్నా అనమాట. ఇక లేక అయితే మా ఊరికైతే ఈసారి అయితే చెరువుని ఇడిచిరనమాట. చెరువుని ఇడిచిన తర్వాత మా యొక్క పొలాలన్నీ పచ్చగా అయిపోయినాయట. చాలా ఏళ్ళ తర్వాత నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అయితే చెరువు నీళ్ళు రావడం జరిగింది. అప్పుడు పచ్చగైన చేనులు ఇప్పుడు మళ్ళీ మా పొలాలు అయితే పచ్చగా అయినాయి అనమాట. మా దిక్కు కరెంట్ లైన్ లేదనమాట. సో కరెంట్ లైన్ అయితే తెచ్చినా కానీ కరెంట్ రాలేదు. ఇంకా మొత్తం మీద అయితే పొలం కాడికి వచ్చి ఒక కమ్మలన్నీ ఎదరాలన్నమాట. మొత్తం చిలక నిండా తాళ్ళే ఉంటుంటాయి, మాకు మొత్తం తాడి చెట్లే ఉంటాయి. అవన్నీ నరికేపించినాం ఇంకా చాలా వరకు. కానీ మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కమ్మలు పడుతుంటాయి. అవన్నీ ఎదిరిన తర్వాతనే పత్తి కట్ట కొట్టేయడానికి వస్తుంది అనమాట మాకు. సో ఆ కమ్మలన్నీ అయితే ఎదరనికైతే ఇక మొత్తానికైతే ఎదురుతున్నాం అనమాట. అవన్నీ గొల్లలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఎదిరి చిన్నగా అన్ని కుప్పలు వేస్తున్నాను అనమాట. కుప్పలు వేసిన తర్వాత ఇక చూడండి మొత్తం ఎట్లున్నాయి కమ్మలండి. తాడు దగ్గర కుప్పలు ఉంటాయండి. మొత్తం తాడు దగ్గర కమ్మలు అన్ని మట్టాలు ఉంటాయి. అవన్నీ ఎదిరి వేస్తేనే మన ట్రాక్టర్ వచ్చేసి పత్తి కట్టే కొట్టడానికి వస్తుంది అనమాట. సో అట్లని కానీ మొత్తానికి అయితే చిలకలకు వచ్చేసి చూస్తారుగా మొత్తం మన కష్టజీవి అనమాట అని అనుకోకర్రి అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనకండి. జస్ట్ నార్మల్గా ఏంటంటే జస్ట్ అలా కంటిన్యూ అయిపోతుంది అంతే ఫ్లోలో. మొత్తానికి అయితే పొద్దుగాల పోయి అయితే కమ్మలన్నీ ఒక దగ్గర వేసి మొత్తం పెద్ద పెద్ద బొడ్డలు వేసామన్నమాట. వేసిన తర్వాత మొత్తం ఇక చూసిరుగా నేను మా పిన్ని కూడా వచ్చిందన్నమాట. మా పిన్ని కూడా కొంచెం మొత్తానికైతే తడిసిపోయాను అనమాట చెమటతోటి. ఇక కష్టపోతురా బిడ్డ అని చూపించుకున్న తర్వాత మొత్తానికైతే తగలబెట్టామన్నమాట. ఒక కమ్మల్ని తగలబెడితే మొత్తం ఇదైతే ఎన్నేళ్ళ కింద దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది కోసిన మొద్దులు మొత్తం తగలబెట్టక. అది చిత్త చెతారం ఉందన్నమాట ఆడ. ఇవాళైతే ఈసారి అయితే మొత్తం మీద తగలబెట్టిన మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. ఆడ ఏంటంటే గుంటుక మళ్ళీ రాదనమాట. ఎడ్లతోటి గుంటుక కొట్టినప్పుడు కూడా ఏదైనా కానీ అడుగు మళ్ళీ రాదనమాట. సో మొత్తానికైతే అది క్లీన్ చేసేస్తాము. చూసారు కదా ఎంత మొత్తం బాగా ఎన్నేళ్ళకి మంచిగా ఒట్టిగా అయిపోయిందనమాట. సో మంట బాగా మంతుందనమాట. సో ఈ విధంగా అయితే మొత్తం మీద అయితే పొలంకి వచ్చి ఇదంతా చేసానమాట. చూసారు కదా, లైక్ అండ్ షేర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బై మళ్ళీ వస్తాం మరి.